చేరుకున్నారు. మొత్తం వీర మహిళ అంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. 3 రోజుల పాటు కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా అన్ని క్యాడర్స్ తో సంబంధించి అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర నుంచి మిగతా అన్ని నాయకులతో మొత్తం అంతా కూడా పూర్తిగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ సంపత్ వినాయక టెంపుల్ వద్ద ప్రస్తుతం అయితే మనకి వీర మహిళలంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే ఆలస్యం అవడంతో మొత్తం అంతా కూడా నేరుగా బస చేయడానికి ఏ హోటల్ కు విశాఖ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి బస హోటల్ కు చేరుకునేందుకు కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇటు కార్యవర్గం అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కాన్వే కూడా ఇప్పుడు మరి కాసేపట్లో బీచ్ రోడ్డు చేరుకుంటుంది. మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 3 రోజుల పాటు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా అధికార నాయకత్వం రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం అన్నింటినీ కూడా సంబంధించి ముఖ్యంగా వీటన్నిటి మీద కూడా విస్తృత స్థాయి సమావేశాలు అయితే నిర్వహించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.